వరప్రసాద్ గారికి, మిత్రులు చంద్రమౌళి గారికి, చాలా కష్టపడి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అపార్డ్ ఫ్యాకల్టీ స్టాఫ్ అందరికీ, చాలా ఉత్సాహంగా లాస్ట్ 3 days నుంచి ఈ కార్యక్రమాన్ని పాజిటివ్గా తీసుకొని మంచి నైపుణ్యతే కాదు కాన్సన్ట్రేషన్ కూడా కనబర్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా మనం మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ has led the entire country in implementing MGNREGS in every respect, whether it is the question of formulating systems for implementation, whether it is a question of leadership at the mandal level, whether it is the question of evolving new techniques for streamlining the entire systems, the systems like CFMS, EMMS, స్మార్ట్ కార్డ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం కంట్రీ మొత్తంలో కూడా ఎన్ఆర్ఈజీఎస్ ఎక్కడ బాగా జరుగుతుందంటే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ పేరే వచ్చింది. దానికి మీ అందరూ కూడా ఫస్ట్ క్రెడిట్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బికాజ్ ఏ లాట్ యాక్చువల్లీ ఇన్ అవర్ ఎంటైర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఏ లాట్ డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామ్ ఆఫీసర్ బీయింగ్ ద లీడర్ ఆఫ్ ఎ టీమ్. And I have seen MPDOS who have really shown such a great difference in the way program is implemented, only because of their involvement, commitment, their sincerity. So MPDO as a leader of the team at the mandal level is actually going to be the factor which will decide whether the program will run well or does not run. So I am really very happy that so many of you have shown such positive attitude. ఈ సంవత్సరం పరిస్థితి చూస్తే మేము మొన్న స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటే మనం ఆంధ్రప్రదేశ్ మనం పెట్టిన ఖర్చు కానీ మనం కల్పించిన పని దినాలు కానీ తర్వాత ఏ రాష్ట్రం కూడా దగ్గరికి దరిదాపుకి రాలేని ఒక పరిస్థితిని మనం అందుకోగలిగాం. The next state in the country is Tamil Nadu, sir. వాళ్ళు చేసింది మనకంటే 1,000 crores తక్కువ ఖర్చు పెట్టారు in this current year. సో ఇట్ ఈస్ ఎ వెరీ చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే నాట్ ఓన్లీ సిస్టమ్స్ వైజే కాదు. ఒకప్పుడు ఏమైందంటే మనకి 2010-11లో వెన్ వి ట్రై టు ఇంప్లిమెంట్ సో మెనీ రిఫార్మ్ ప్రాసెసెస్ వీ ఫౌండ్ దట్ ప్రోగ్రెస్ వాజ్ యాక్చువల్లీ కమింగ్ డౌన్. ఇన్ మెనీ కేసెస్ మనం ఇప్పుడు ఈ వర్క్స్ లో మనం వెన్ వీ హ్యావ్ బ్రాట్ ఇన్ సమ్ చేంజెస్ వీ సెట్ దట్ ఓన్లీ SC/ST ల్యాండ్స్ దే ఆర్ డిస్పర్స్డ్ వర్క్స్, అవన్నీ కూడా ఒకేసారి అన్ని వర్క్స్ పెట్టలేక మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ గాన్ త్రూ దట్. వీ హ్యావ్ బ్రాట్ ఇన్ సమ్ చేంజెస్, వీ హ్యావ్ బ్రాట్ సమ్ ఇంప్రూవ్మెంట్స్. ఆ ఇంప్రూవ్మెంట్స్ లో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందుల్ని మనం అధిగమించడానికి కొన్ని చేంజెస్ కూడా తీసుకొచ్చాం. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ద time has come to state that the system has fairly stabilized and it is doing well. సరే, ఈ రాబోయే కాలంలో మనం చేయాల్సిన కార్యక్రమాల గురించి మీరు లాస్ట్ 3 days నుంచి కూడా బాగా స్టడీ చేసి ఉంటారు. ప్రధానంగా ఏంటంటే మీకు ఇది చెప్పారో లేదో కానీ మన కార్యక్రమంలో 2-3 ఇంకా ఆల్దో ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్, దెర్ ఆర్ 2-3 థింగ్స్ వేర్ వీఆర్ యెట్ టు perform to the expectations. First thing is, can somebody guess what is the first thing that we are which we should be doing but not doing? Durable asset. Okay, durable asset. Inka capturing of demand. Let us start from the beginning. See, this is basically supposed to be a demand driven program. మనం ఎప్పుడు డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్ కింద దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేదు. వీఆర్ ఓన్లీ పుషింగ్ ఇట్ లైక్ ఏ సప్లై సైడ్ ప్రోగ్రామ్. ఎందుకు చేయలేదు, నువ్వు 7,500 చేయకపోతే నేను ఉద్యోగం తీసేస్తా, 15,000 చేయకపోతే ఉద్యోగం తీసేస్తా, నువ్వు పెట్టాల వర్క్స్ ఎందుకు పెట్టట్లేదు, టార్గెట్ ఓరియంటెడ్ కింద వెళ్ళు, విచ్ వర్క్డ్ వెల్ బికాస్ దెర్ వాజ్ నో అదర్ సిస్టమ్. బట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే. ద రైట్ వే ఈజ్ టు క్యాప్చర్ డిమాండ్. అంటే ఎవరికి పని అవసరం అనేది మనం ఎఫిషియెంట్ గా గ్రామ స్థాయిలో క్యాప్చర్ చేయగలిగితే, ఇఫ్ దట్ బికమ్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద ఎంటైర్ ఎక్సర్సైజ్, then we are on the right track.
So this season we are going to introduce the capturing of demand. So దాని మీద I think separate module capturing of demand మీద పెట్టలేదు కదా. Have you done a capturing of demand? So capturing of demand మీద మంత్రి గారి ఆమోదంతో we are going to issue rules. అంటే స్టాట్యూటరీ, ఇట్ విల్ బి స్టాట్యూటరీ. అంటే ప్రతి శనివారం కూడా ప్రతి గ్రామంలో శ్రమశక్తి సంఘాలన్నీ కూడా శ్రమ మిత్రాలు అంటే మేట్స్ ఎవరైతే అంటున్నారో వాళ్ళు శ్రమమిత్ర అంటున్నాం, వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రూపులో ఎవరెవరికి పని అవసరం అనే వివరాన్ని సేకరించి గ్రామ పంచాయతీ పరిధిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో అందరూ కూడా సమావేశం కావాలి ప్రతి సాటర్డే ఈవినింగ్. సో ఎవరికైతే పని అవసరం వాళ్ళందరికీ మనం స్లిప్లు ఇస్తున్నాం. అంటే గ్రూప్కి ఒక స్లిప్ అనమాట, నాట్ ఇండివిజువల్, గ్రూప్కి ఒక స్లిప్ ఇస్తున్నాం. అంటే యువర్ డిమాండ్ ఫర్ వర్క్ హెస్ బిన్ రిజిస్టర్డ్. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది ఫీల్డ్ అసిస్టెంట్. అది పూర్తయిన తర్వాత మనం ఇచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్కి ఉన్న మొబైల్ మాడ్యూల్లో ఒక చిన్న మాడ్యూల్ పెడుతున్నాం, వెరీ సింపుల్ మాడ్యూల్. దట్ ఈస్ ప్రతి శ్రమశక్తి సంఘం సెలెక్ట్ చేస్తే దానిలో ఎవరెవరైతే పని అడిగారో వాళ్ళ పేర్లు టిక్ చేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ గెట్స్ రికార్డెడ్ ఇన్ ది సిస్టమ్. అంటే అది ఒకసారి రికార్డ్ అయిందంటే వీళ్ళందరికీ పని కావాలా, వీళ్ళందరికీ పని కల్పించాల్సిన బాధ్యత మనం మన నెత్తి మీద వేసుకున్నాం. అలా అన్నాను కదా అని చెప్పి డిమాండ్ రిజిస్టర్ చేయకపోతే కావాలని కొంతమంది రిజిస్టర్ చేయకపోయే సమస్యలు కూడా ఉండొచ్చు. సో వీ హ్యావ్ ఓపెన్ ఆల్టర్నేటివ్ ఛానల్స్. దట్ ఈస్ MPDO as a program officer can register demand. Suppose if anybody says that నా గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేడు, లేకపోతే నేను పని కావాలన్నా కూడా తీసుకోవట్లేదంటే they can always approach the MPDO. And MPDO మీ యొక్క MCCలో we are putting a small application where you can capture demand very simply. Not only that, we have opened a third channel also. That is, suppose people may not like to come all the way to the mandal office. So the call center which is operating on 1-800-200-4455. తెలుసు కదా నంబర్ మీకు? 1 RD కాల్ సెంటర్ 1-800-200-4455. 355 అది కూడా ఉంది ఇంతకు ముందు. బట్ దిస్ ఈస్ ఈ నంబర్ అన్ని ఫోన్ల నుంచి, ల్యాండ్ లైన్ అన్ని ఫోన్ల నుంచి పనిచేస్తుంది. సో దాని నుంచి కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే అక్కడ కూడా రిజిస్టర్ అవుతుంది వర్క్. సో వర్క్ కెన్ బి రిజిస్టర్డ్ ఇన్ 3 ways. So nobody who wants work shall be denied registration for work. So that is the first fundamental thing. 2nd October నుంచి we are going to bring this in. Second thing is, ఒకసారి వర్క్ రిజిస్టర్ అయిన తర్వాత వర్క్ అలాట్మెంట్. దట్ ఇస్ a very crucial thing. చాలా చోట్ల ఏంటంటే వర్క్ రిజిస్టర్ చేసి అలాట్ చేయకుండా వదిలేస్తే ఇమీడియట్లీ స్టేట్ గవర్నమెంట్ భారం పడుద్ది. ఎందుకు భారం పడుద్ది? మీరు పనులు అలాట్ చేయకపోతే ఒకసారి డిమాండ్ రిజిస్టర్ అయిన తర్వాత then you will have to pay unemployment allowance. So అలాట్మెంట్ ఆఫ్ వర్క్ హ్యాస్ టు హ్యాపన్ అట్ ద విలేజ్ లెవెల్. మనం ఇంతకుముందు ఏం చేసాం మీకు గుర్తుంటుంది. మనం ఇంతకుముందు 2010లో మనం చేసినప్పుడు ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా వర్క్స్ అలాట్ చేసి ప్రింట్ తీసి అందరికి ఇచ్చాం, గుర్తుందా? సో దట్ డింట్ వర్క్. అది వర్క్ కాలా, అందరి చేతి కాగితం అయితే వచ్చింది కానీ పని రాలా. ఎందుకు రాలేదు? బికాస్ కంప్యూటర్ ఫాలోడ్ సమ్ లాజిక్ విచ్ కుడ్ నాట్ బి అప్రిషియేటెడ్ అట్ ద ఫీల్డ్ లెవెల్ కదా, గుర్తుంది కదా? సో నౌ వీ హ్యావ్ మేడ్ ఇట్ సింప్లర్, వీ హ్యావ్ మేడ్ ఇట్ అవైలబుల్ అట్ ద లెవెల్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్. అంటే అతనికి తెలిసి ఎక్కడ పని పెడితే వీళ్ళు వస్తారు, పని చేయడానికి వీలు పడుతుంది. ఆ పనిని అలాట్ చేసే ఒక అధికారాన్ని, ఒక అవకాశాన్ని ఫీల్డ్ అసిస్టెంట్కి ఇస్తున్నాం. సో రిజిస్టర్ చేసిన తర్వాత అదే మొబైల్లో లిస్ట్ ఆఫ్ ఆల్ ద వర్క్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద విలేజ్ ఇట్ విల్ అపియర్ ఇన్ హిస్ మొబైల్. అండ్ ప్రతి గ్రూప్ కి అతను ఏ వర్క్ అలాట్ చేస్తాడు అనేది హీ కెన్ సింప్లీ అలాట్ అండ్ సేవ్ ఇట్. సో ఆటోమేటిక్లీ ఇట్ విల్ కమ్ ఇన్ టు ద సర్వర్. ఒకవేళ ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్ అలాట్ చేయలేదు, he is coming all the way to MPDO office on every Wednesday. ఎక్కడెక్కడైతే వర్క్ అలాట్ చేయలేదో అక్కడ you will catch hold of his neck. ఎందుకు వర్క్ అలాట్ చేయలేదు? వర్క్ లేదా? వర్క్ లేకపోతే వెళ్ళి వర్క్ ఐడెంటిఫై చేసి తీసుకొస్తాం. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిప్రైవ్ ఎనీబడి ఆఫ్ వర్క్. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. సో ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద డిమాండ్, ఎలక్ట్రానిక్ అలాట్మెంట్ ఆఫ్ వర్క్స్, సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద మస్టర్ మేనేజ్మెంట్. మనం ఇప్పుడు దాకా మస్టర్ మనం చాలా ఇంప్రూవ్మెంట్ చేసాం. ఇప్పుడు పెద్ద మస్టర్ వచ్చింది, పెద్ద లాంగ్ మస్టర్, గ్రీన్ కలర్ విత్ ఆల్ దిస్, మన సంతకాలు పెట్టడం అవన్నీ కూడా గుర్తుంది కదా, యూ సీన్ కదా. అఫ్ కోర్స్ యూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. వాట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్రొవైజ్ దిస్ సిస్టమ్ బై జనరేటింగ్ ద మస్టర్ ఐడి ఆన్లైన్. ఓకే, సో ఎక్కడైతే మనం డిమాండ్ రిజిస్టర్ చేసాం, వర్క్ అలాట్ చేసాం, ఓకే, సో ఆ అలాట్ అయిన వర్క్స్ కి మస్టర్ ఐడి విల్ బి జనరేటెడ్ ఆన్లైన్. దట్ ఈస్ అ వెరీ సింపుల్ ప్రోగ్రామ్ విచ్ విల్ గివ్ యూ ఒక చిన్న పేపర్లో, ఒక షీట్లో మస్టర్ ఐడి,
the list of people who have applied for work will come as a printout in your system. సో ఆ ప్రింట్అవుట్ను దగ్గర పెట్టుకుని వెన్స్డే ఎప్పుడైతే మనకి ఫీల్డ్ అసిస్టెంట్స్ వస్తారో ప్రతి ఒక్కరి దగ్గర ఆ మస్టర్ని మనం తయారు చేసి రెడీగా పెట్టుకో. అంటే మస్టర్లో ఎవరెవరైతే వర్క్ కోసం అడిగారో వాళ్ళ పేర్లు అందులో నమోదు చేసి దాని మీద మన ఏపీఓనో మీరో అథెంటికేట్ చేసి ఆ మస్టర్స్ని ఇస్తే దే విల్ గోయింగ్ టు ఓపెన్ అప్ వర్క్స్. సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. సో మస్టర్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు స్ట్రీమ్లైన్ దట్ ప్రాసెస్. ఫోర్త్ థింగ్ ఈజ్ ద అటెండెన్స్ విల్ బి ప్యూర్లీ టోటలీ ఎలక్ట్రానిక్. అంటే ఇదివరకు మనం స్టార్ట్ చేసాం, ఈఎంఎంఎస్ సిస్టమ్ స్టార్ట్ చేసాం, మధ్యలో వదిలేసాం. ఎందుకు వదిలేసాం? బికాజ్ చాలా అనేక ప్రాంతాలు ఉన్నాయి, అక్కడంతా తిరిగి నేను చేయలేకపోతా ఉన్నాను అని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్స్ అన్నారు కదా, ఏదో ఒకటో రెండో వర్క్స్ మాత్రం చేయగలం కానీ మేము ఇన్ని వర్క్స్ చేయలేమని చెప్పి అన్నారు కదా. ఇజంట్ దట్? సో వీ హ్యావ్ రిజాల్వ్ దట్ ప్రాబ్లం. ఎలా రిజాల్వ్ చేసాం? నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ బ్లాక్ ఆఫ్ వర్క్స్. అంటే ఊర్లో ఒక నార్థరన్ సైడ్ ఏ పనులు ఉన్నాయో ఆ పనులు మాత్రం అలాట్ చేస్తున్నాం ఫస్ట్. ఓకే, వీల్ allot work for everybody, but all in one block, so that field assistant should be able to take attendance electronically using the mobile. So EMMS is back. Detailed EMMS, not the abstracts. You are now doing abstracts. So detailed EMMS is back. So electronic attendance and electronic measurement. Electronic measurement kuda manam mundu start chesam. There were some problems, so we have toned it down. Now we have to restore that. So ee four important changes will take place. This will avoid a lot of worry for you, because a lot of things are happening at the field level. What the MPDO will have to do is to check whether things have happened. If it has not happened, why it has not happened. So it helps you in monitoring the situation very easily, and monitor the program in accordance with the demand for work. So ఇవి ప్రధానమైన అంశాలు. ఇవి త్వరలోనే మీ ముందు రాబోతా ఉన్నాయి. ప్లానింగ్ గురించి మీరు యూ హ్యావ్ డన్ ఏ వెరీ డీటెయిల్డ్ స్టడీ. ప్లానింగ్ ప్రోగ్రామ్ చాలా చోట్ల ఇప్పుడు ఈ రోజు ఐ థింక్ మెనీ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ద విలేజెస్ ఆల్సో. మీకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు. ప్రధానంగా ప్లానింగ్ లో 4 issues. I want you to just kindly ensure that these are all followed scrupulously when we go. Otherwise the planning exercise will become a waste. First thing ఏంటంటే ప్లానింగ్ లో we must ensure that existing works ఏదైతే ఉన్నాయో, ఏ పనులైతే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తా ఉన్నాయో ఎస్టిమేట్స్ చాలా తప్పులు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా తప్పులు ఉన్నాయి. We have done an analysis. We found that estimates are grossly off the mark. So every estimate, every work where estimate has been prepared should be accurate. So the planning team must check every work. అందులో ఇన్కార్పొరేషన్ టాస్క్లన్నీ అవసరమా కాదా, అవసరం కాకపోతే అవి డిలీట్ చేయడం కానీ, అవసరం కంటే తక్కువ ఉంటే పెంచడం కానీ, ఎక్కువ ఉంటే తగ్గించడం కానీ. సో దిస్ ఈస్ వన్ ఫండమెంటల్ థింగ్ విచ్ హస్ టు బి డన్ ఆఫ్టర్ యువర్ ప్లానింగ్ ఎక్సర్సైజ్. ఎవ్రీ వర్క్ మస్ట్ రిఫ్లెక్ట్ ది యాక్చువల్ రిక్వైర్మెంట్ ఆన్ ద ఫీల్డ్. సో దట్స్ ద ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ తప్పు అయింది అనుకోండి, మొత్తం అంతా తప్పు అవుద్ది. యూ విల్ బి ఓపెనింగ్ అప్ ఫ్లడ్ గేట్స్ ఆఫ్ కరప్షన్. సెకండ్ థింగ్, ఏ పనులైతే కంప్లీట్ అయినాయో, పూర్తయినాయి వర్క్స్, వాటికి we must take stock of the asset. మనం అసలు పని పూర్తి చేసామంటున్నాం, అసలు అది దానివల్ల ఉపయోగం ఉందా, ఉపయోగం ఉంటే ఎవరికి ఉపయోగం ఉంది, ఎలా ఉపయోగం ఉంది, ఈ ప్రశ్న ప్లానింగ్ టీమ్ వేసినప్పుడు రేపు తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటాం. సో we must verify the utility of every asset that is created, whether that asset వల్ల whether the community has benefited, individual has benefited, somebody should be benefited. not by wage అయితే మనం ఎలాగిస్తున్నాం, దానికి ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ బెనిఫిట్ ఇన్ దట్ సెన్స్. బెనిఫిట్ అంటే ఏంటంటే ఆ ఎసెట్ ని డెవలప్ చేయడం ద్వారా సస్టైనబుల్ ఇన్కమ్ రావాలా, ఎవరికో కమ్యూనిటీకైనా రావాలా, లేకపోతే ఇండివిజువల్ ఎస్సీ ఎస్టీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ వాళ్ళకైనా రావాలా, అది వచ్చిందా లేదా అనేది ఒక ఎస్టిమేషన్ చేయాల్సిన అవసరం ఉంది. వీ మస్ట్ టేక్ ఐ మస్ట్ సే సమ్ సార్ట్ ఆఫ్ అనాలిసిస్, యూటిలిటీ అనాలిసిస్ ఆఫ్ ఎవ్రీ ఎసెట్ దట్ హెస్ బీన్ క్రియేటెడ్. దానిలో భాగంగా మనం చెప్తా ఉన్నాం, యూ మస్ట్ టేక్ ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఆల్ ది ఎసెట్. దాని గురించి బహుశా మీకు చెప్పారు, ఫోటోగ్రాఫ్ తీసుకోవడం గురించి. సో ఆల్ ఫోటోస్ మస్ట్ బి అప్లోడెడ్. టుడే ఈ రోజు నేను చూస్తే ఓన్లీ అబౌట్ 1,20,000 వర్క్స్ ఫోటోస్ అప్లోడ్ అయి ఉన్నాయి. వీ నీడ్ టు హ్యావ్ ఫోటో ఆఫ్ ఎవ్రీథింగ్, అండ్ దిస్ ఫోటో షుడ్ బి టేకెన్ వెరీ రిలీజియస్లీ, కరెక్ట్లీ, ఆనెస్ట్లీ. అంటే నేను వై ఐఎమ్ టెలింగ్ ఇస్ దట్ హౌసింగ్ లో సార్ మనం వెన్ వి సెట్ ఫోటోస్ పెట్టమన్నప్పుడు సీతాకోక చిలుకలు రకరకాల ఫోటోలు పెట్టి బిల్స్ జనరేట్ చేయాలి. హౌసింగ్ లో ఇందిరమ్మ హౌసింగ్ ఆల్ ఆఫ్ యూ హావ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్.
సో అప్పుడు ఒక చిన్న లింక్ పెట్టాం సాఫ్ట్వేర్లో, ఫోటో లేకుండా బిల్ జనరేట్ కాదు. సో ఏదో ఒకటి వాడికి ఇష్టమైన వ్యక్తి ఫోటో అప్లోడ్ చేసి దాంతో జనరేట్ చేశారు. అట్లా చేయొద్దండి, డోంట్ డూ లైక్ దట్. లెట్ us డూ ఇట్ థరో జాబ్. ఎందుకు వై వీఆర్ డూయింగ్ దిస్? బికాస్ వీ షుడ్ బి సాటిస్ఫైడ్ దట్ వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. సో దిస్ ఇస్ ద సెకండ్ థింగ్, టేకింగ్ స్టాక్ ఆఫ్ ది అసెట్స్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఫ్యూచర్ అసెట్స్. అంటే ఇప్పుడు మీరు చేయబోయే పనులు ఏవైతే ఉన్నాయో దే షుడ్ బి రియల్లీ యూస్ఫుల్ టు ద పీపుల్. చాలా చోట్ల మన మీద అంటే ఆన్ ఎన్ఆర్ఈజీ యాజ్ ఎ హోల్, అలాగే మన మీద కూడా ఉంది ఒక అపనింద. ఏంటంటే పనులైతే ఓపెన్ చేస్తున్నారు, పనికిరాని పనులు, ఊరిని మట్టి తవ్వుతున్నారు, వేస్తున్నారు, మళ్ళీ పూడుస్తున్నారు. దీనివల్ల అసలు ఎవరికి ఉపయోగం లేదు సార్, ఊరికినే డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనేది చాలా మంది చెప్తా ఉంటారు. ఐ నో మచ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇల్ ఇన్ఫార్మ్డ్ అండ్ అవుట్ ఆఫ్ ప్రిజుడిస్, అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రిజుడిస్. కానీ మన మీద ఉన్న ప్రధానమైన బాధ్యత ఏంటంటే, మన ఎకనామిక్ థియరీ కూడా చెప్తుంది, అర్థశాస్త్రం కూడా, ఏమిటంటే ఎప్పుడైతే మనం లేబర్ ఇంటెన్సివ్ వర్క్స్ టేకప్ చేస్తామో అది ప్రొడక్టివిటీకి దూరంగా ఉంటే, అటువంటి లేబర్ ఇంటెన్సివ్ వర్క్స్ అన్ప్రొడక్టివ్ గా ఉంటే దానివల్ల వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ. అని ఎందుకు నష్టం ఎక్కువ? బికాజ్ యూఆర్ స్పెండింగ్ మనీ. జేబులో డబ్బులు అయిపోయినాయి, ఎసెట్ రాలా, పనికి రాకుండా ఉంది, వాడు దీని మీద అలవాటు కూడా పడిపోయాడు. సో అన్ని రకాలు కూడా నష్టం. ప్రొడక్టివిటీ దేర్ ఫోర్ ఆఫ్ ఎ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మై రిక్వెస్ట్ ఈజ్, కొత్తగా ఐడెంటిఫై వర్క్స్ మీద దయచేసి బ్లైండ్ గా ఏదో ఒకటి రాసుకొని రావద్దండి. అంటే ఆ విధంగా కొన్ని జరిగినాయి. నాట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్ లైక్ దట్, బట్ వీ మస్ట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ది ట్రైనింగ్ టీమ్, టు ది ప్లానింగ్ టీమ్స్, దట్ ఎనీ faulty identification of assets we will not tolerate అని మీరు చాలా క్లియర్ గా చెప్పండి. ఈసారి మనం ఇన్పుట్ డాటా షీట్ కూడా మార్చాం. సో దాంట్లో మనం వీఆర్ క్యాప్చరింగ్ వాట్ ఈస్ ది అవుట్కమ్స్, వాట్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వర్క్. అంటే ఈ పని పూర్తి చేసిన తర్వాత లాభం ఎవరికి వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, ఎంత లాభం వస్తుంది, అది ఎస్టిమేట్ చేయమంటున్నాం ముందే. పని పూర్తయిన తర్వాత వీ విల్ రిపీట్ దిట్ ఎక్సర్సైజ్. మనం ఈ అవుట్కమ్స్ వస్తాయని చెప్పి అనుకున్నాం, అవి వచ్చినాయా, రాలేదా, రాకపోతే ఎందుకు రాలేదు, అది ఊరికినే ఫ్రమ్ అవర్ సైడ్ వీ వాంట్ అవర్ సెల్స్ టు కాన్షియంట్, మనం వీ హ్యావ్ టు సెన్సిటైజ్ అవర్ సెల్స్ ఆఫ్ ద నీడ్ టు మేక్ ది అసెట్స్ మోర్ ప్రొడక్టివ్, మోర్ యూస్ఫుల్. లాస్ట్లీ, అంటే దీనిలో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు నిర్మల్ భారత్ అభియాన్ అని వచ్చింది. సో నిర్మల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏ ఇల్లు కూడా టాయిలెట్ అనేది లేకుండా, అంటే బయట మల విసర్జన అనే ఒక సమస్యని పూర్తిగా పారద్రోలడానికి ఒక పెద్ద కార్యక్రమాన్ని స్టేట్ గవర్నమెంట్ చేపడతా ఉంది. సో దాంట్లో ఇది కూడా ఒకటి, మీ ప్లానింగ్ ఎక్సర్సైజ్ లో దిస్ షుడ్ బికమ్ వన్ ఆఫ్ ది మెయిన్ కాంపోనెంట్స్. సరే, ఆఖరిది ప్లానింగ్ ఈజ్ గ్రామ సభ. మనందరికీ తెలుసు గ్రామ సభలు అంటే ఏదో కాగితాల మీద రాస్తారు, గ్రామ సభ అంటే అందరూ వస్తారు, వచ్చి ఏదో పెద్ద డెమోక్రసీ. కానీ ఫీల్డ్ లెవెల్లో ఏదో 10-15 మంది ఆ సర్పంచ్, వాళ్ళకి తెలిసిన వాళ్ళు వచ్చి సంతకం పెట్టి పోతా ఉన్నారు. దీన్ని గ్రామ సభని సక్రమంగా జరిపించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఆల్ బి కన్విన్స్ దట్ గుడ్ గ్రామ సభ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ గుడ్ ప్రోగ్రామ్. ఎందుకంటే ప్రజలు ఇన్వాల్వ్ కాకుండా మీరు ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోతానంటే అది రాంగ్ హ్యాండ్స్ లో పడుతుంది. సో దయచేసి మై రిక్వెస్ట్ ఈజ్, గ్రామ సభల్ని మాత్రం సక్రమంగా కండక్ట్ చేయండి. దానికంటే అందరికీ సక్రమైన టైం ఇచ్చి, సాయంత్రం కూడా ఎప్పుడైతే వాళ్ళు అవైలబుల్ ఉంటారో అప్పుడు వాళ్ళందరికీ వీలు పడేటట్టు పెట్టండి గ్రామ సభలు. ఐ వాంట్ గుడ్ పార్టిసిపేషన్ ఇన్ గ్రామ సభస్, అండ్ దట్ ఈస్ ఎ షూర్ సైన్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ప్రజలు రావట్లేదు అంటే మనం చేస్తుంది వాళ్ళకి నచ్చట్లేదని అర్థం ప్రధానంగా. అది మీరు జస్ట్ యూ కీప్ దట్ యాజ్ ఎ జనరల్ థంబ్ రూల్. సో గ్రామ సభల్ని మాత్రం సక్రమంగా చేసుకోవాలా. ఈ 4 కార్యక్రమాలని మనం సక్రమంగా ఈ ప్లానింగ్ ఎక్సర్సైజ్ లో పూర్తి చేసుకుందాం. ఇప్పటిదాకా మీరు చేసిన కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం చేశారు, చాలా బాగా చేశారు. ఎక్కడో అక్కడక్కడ దెర్ విల్ బి వీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ సమ్ పీపుల్, బట్ ఓవరాల్ ఐ థింక్ ద MPDOS రోల్ హ్యాస్ బీన్ extremely good. So take pride in that. Take pride in the fact that you are really leading the whole country. And then let us
together do it better than what we have done. Thank you.